కష్టపడతా, అందరిని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పాను. బట్ అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఏ రివర్స్ అయ్యేందుకుంటే వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తారని ఎంటర్టైన్మెంట్ ఇస్ ఫైన్. అంటే ఇలా వాళ్ళని స్పెసిఫిక్ ఇలా అంటారు అది అంటారు అని చెప్పేసి ఒకటి అనడం వల్ల సో అది కొంచెం మళ్ళీ నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అదే నెగిటివ్గా వెళ్ళినా వాళ్ళకు కూడా ఏదో సినిమాతో నచ్చి ఎంటర్టైన్ చేద్దామని. సోషల్ మీడియాలో చాలా కామన్ అది. ఏంటంటే అది మళ్ళీ మన ఎంత స్టేజ్ పైన ఎంత అంటే అది మళ్ళీ అంత ఎక్కువ మందికి అంటే ఒక రకంగా అటెన్షన్ సీకింగ్ కైండ్ ఆఫ్ లో వెళ్ళిపోతుంది ఆ కేటగిరీలో ఒక్కోసారి. అంటే 90s అనేది మీరు చుట్టూ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఇందులో మీరే మెయిన్ కదా. సో అంటే మెయిన్ ఇప్పుడు మీరు రైటర్ డైరెక్టర్ అవ్వాలని వచ్చారు. సో ఫస్ట్ చెప్పినప్పుడు మీరే హీరో అన్నప్పుడు మీరు ఆ ఫీలింగ్ ఏంటి, ఆ స్టోరీని మీరు ఎలా యాక్సెప్ట్? ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు నాకు చాలా ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ అనిపించింది. అంటే ఖచ్చితంగా థియేటర్లో అందరూ కలిసి చూసి నవ్వుకునే సినిమా అది. అందుకే ఈటీవీ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి ఇది థియేటర్ చేద్దాం, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా అని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చి ఐతిహాసికంగా యాడ్ అయ్యి ప్రొడ్యూసర్గా అట్లా ముందుకు పోయింది. నాకైతే స్క్రిప్ట్ బలంగా నచ్చడమే కారణం ఈ సినిమా చేయడానికి. బట్ రైట్